నాన్నా నాన్న జిఎం అంటే ఏంటి నాన్న? ఏరా ఈడోడు ఎందుకు వచ్చింది నీకు? నాన్న మా ఫ్రెండ్ నన్ను జిఎం తినమన్నా నాన్న. అది ఈరోజు సండే కదరా మేము జిఎం వండితే తిందాం పదరా. అరే జిఎం అంటే ఏంట్రా? అరే జిఎం అంటే తెలియదురా, ఆవు మాసం రా, భలే ఉంటదిరా అది. చీ, గోమాతను కోసుకొని తిన్నమేంట్రా? గోమాత మా కులదైవం రా, మేము ఎంతో భక్తితో పూజిస్తాంరా. ఓరా మా ముస్లిమ్స్ అందరూ ఆవు మాసాన్ని ఎంతో ఇష్టంగా తింటారా. ఓ అవునా, ముస్లిమ్స్ అందరూ గోమాత మాసం తింటారా నాన్న? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి గోమాత మాసం తింటున్నారంట నాన్న. నాన్న మనం గోమాతను ఎందుకు పవిత్రంగా పూజిస్తున్నాం కదా నాన్న, కానీ వాళ్ళు మాత్రం ఎందుకు నాన్న కోసుకొని తింటున్నారు? నాన్న చాలా వరకు ముస్లింసే కాదు నాన్న, ఇప్పుడైతే మన హిందూస్ కూడా గోమాత మాసం అయితే కోసుకొని తింటున్నారు. చాలా వరకు గోమాత మాసానికి అయితే అలవాటు పడిపోయారు నాన్న. అవునా నాన్న, మన హిందూస్ కూడా గోమాతను కోసుకొని తింటున్నారా? అవునన్నా, చాలా మంది ముస్లిమ్స్ అయితే కాదు, మన హిందూస్ కూడా గోమాత మాసాన్ని అయితే భుజించడానికి అయితే చాలా వరకు అలవాటు అయితే అయిపోయారు నాన్న. మనం ఎలాగ ముస్లిమ్స్ అయితే కంట్రోల్ చేయాలి, మన హిందూస్ నాన్న కనీసం మనం కంట్రోల్ చేసుకుందాం నాన్న. జై సనాతన ధర్మం, జై గోమాత. గోమాత మన సనాతన ధర్మానికి ముద్దుబిడ్డ లాంటిది. ఇకపై నుంచి ఏ హిందూ అయితే గోమాత మాంసాహారం భుజిస్తున్నారో ఇకపై నుంచి ప్రతి ఒక్క హిందూ మానుకుంటారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే నేను ఎలాగ ముస్లిం సోదర్స్ అయితే మార్చలేను, కనీసం మన హిందువులన్నా మార్చుకోవడానికి అయితే ఈ వీడియో అయితే హిందూస్ కోసం అయితే చేశాను. మన గోమాత వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే కదా. గోమాత వల్ల పాలు తాగుతున్నాం, గోమాత వల్ల మెడిసిన్ కూడా తయారవుతుంది. అలాగే గోమాత వేసిన పేడ కూడా అయితే మన పంట పొలాలకి అయితే ఎరువుల కింద అయితే వాడుకుంటున్నాము. దయచేసి ఇకపై నుంచి అయితే గోమాత మాంసాహారాన్ని ఎవరైతే సేకరిస్తున్నారో ఆపుకుంటారని కోరుకుంటున్నాను. మన ప్రతి ఒక్క హిందూ అయితే గోమాతను అయితే మనం కాపాడుకోలేదు, మన ధర్మం అనమాట. జై శ్రీరామ్, జై సనాతన ధర్మం, జై సనాతన ధర్మం, జై గోమాత.